ఓం శాంతి. ఆదరణీయ రాజ్యోగ్ని రత్నమోహన్ దాది నిమిత్తంగా మోహిని బెహన్ ద్వారా భోగ్ సందేశం విన్నాము. అందరి ప్రేమతో కూడిన జ్ఞాపకాలను తీసుకుని ఈరోజు నేను బాబా వతన్కు వచ్చినప్పుడు వతన్లో ఒక ఆహ్వానం వాతావరణం ఉన్నట్లుగా అనిపించింది. ఆ వాతావరణంలో నాకు ఇలా అనిపించింది, బాబా వతన్లో రతన్ మోహిని దాదీని ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నారు. బాబాతో నా దృష్టి ద్వారా భేటీ అయినప్పుడు నేను బాబాతో ఇలా చెప్పాను, బాబా, ఎంతోమందికి మనసులో ఇది ఎలా జరగబోతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచనలు ముఖాలపై కనిపిస్తున్నాయి. అప్పుడు బాబా ఇలా జవాబు చెప్పారు, ఈ సమయంలో విశ్వయజ్ఞ ప్రారంభ దశలో ఉన్న రత్నమైన మన దాదీజీ ఆమె పాత్రను పోషిస్తున్నది. కానీ ప్రకృతి జయం కోసం కాలానుకూలంగా ఆమె భావన ఎంతో సేవ చేసేలా ఉండేది. ఇప్పటికీ ఉంది, కానీ ఆమె పాత్ర మారాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ శరీరంతో ఆమె ఎంత చేయాలనుకున్నా అంతగా చేయలేకపోతున్నారు. బాబా ఇలా అన్నారు, చూడండి, ఆహ్వానం అయితే అందరికీ ఉంటుంది, కానీ శ్రద్ధతో కాదు. అయితే బాబా ఇలా కోరుకుంటున్నారు, ప్రతి పిల్లవాడు మొత్తం యజ్ఞాన్ని అన్ని రకాల సహకారంతో యజ్ఞ బాధ్యతను నిర్వర్తించాలి. ఈరోజు బాబా చూపించారు, చూడండి, ఇది ఎంత పెద్ద కుటుంబం, యజ్ఞం ఎంతో విస్తృతంగా ఉంది. బాబా ఈరోజు గోవర్ధన పర్వత దృశ్యాన్ని చూపించి ఇలా చెప్పారు, బాబా వేలు ఉంది, అలాగే మనందరి వేలు కూడా ఉంది. అందరూ కలిసి సహకారంగా వేలు ఇవ్వాలి. గోవర్ధన పర్వతం కింద ఉన్న వారికి రక్షణ లభించినట్లే ఈ యజ్ఞానికి వచ్చేవారందరికీ, బాబా దగ్గరకు వచ్చేవారందరికీ ఈ అనుభూతి కలగాలి. మన ప్రపంచంలో ఏం జరుగుతున్నా బాబా రక్షణ చేస్తున్నారు. బాబా ఛత్రఛాయలో ఉంటే బాబా తప్పకుండా రక్షిస్తారు. అయితే నేను బాబాతో ఇలా అన్నాను, బాబా, నేను శాంతివనం నుండి ఈ పెద్ద కుటుంబం తరపున భోగ్ తీసుకొచ్చాను. అందరి ప్రేమతో కూడిన జ్ఞాపకాలను కూడా తీసుకొచ్చాను. దాదీకి విదేశాల నుండి, డబల్ ఫారినర్స్ నుండి కూడా ఎంతోమంది విశేషంగా యాద్ ప్యార్ పంపించారు. ఆ యాద్ ప్యార్ను బాబా దగ్గర చెప్పినప్పుడు నేను బాబాని అడిగాను, బాబా, మీరు భోగ్ స్వీకరించండి. బాబా భోగ్ స్వీకరించారు. దాదీ కూడా భోగ్ తీసుకున్నారు. దాదీ ఇలా చెప్పారు, దాదీతో ఉన్న సకులకు, సోదరులకు వారందరికీ ఇలా చెప్పండి, భోగ్ను స్వీకరించమని. ఆ తర్వాత అది కూడా ఒక పెద్ద కుటుంబం అయింది. అడ్వాన్స్ పార్టీ గురించి మన పూర్వీకుల కుటుంబం అందరికీ బాబా దృష్టిని ఇచ్చారు ఎంతో ప్రేమతో. తర్వాత నేను బాబాతో అన్నాను, లీలా బెహన్కు ఒక కోరిక ఉంది, దాదీ ఆమెకు దృష్టి ఇవ్వాలని. అయితే బాబా దాదీ వైపుకు చూసి అడిగారు దాదీని,
నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? అయితే దాదీ చెప్పారు, బాబా మీ ఆజ్ఞ ఏదైతే అది చేస్తాను అని. అంతలోనే దాదీ అక్కడి నుండే అందరికీ దృష్టి ఇచ్చారు. అప్పుడు బాబా దాదీతో ఇలా అన్నారు, మీరు వారికి ఏమైనా సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారా? దాదీ ఇలా జవాబిచ్చారు, స్నేహము మరియు ఐక్యత. ఈ సంఘటనలో స్నేహం ఉండాలి, ఐక్యత కూడా ఉండాలి. అప్పుడు మీరు అందరూ నిమిత్తమైన కార్యం త్వరగా పూర్తవుతుంది. ఈ ప్రపంచంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు, వారికి సుఖం, శాంతి అనుభూతి కావాలి అని. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా బాధ ఉంది, భయాలు ఉన్నాయి, ఆందోళనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కటే పురుషార్థం చేయండి, నిరంతరం అది కొనసాగాలి, మధ్యలో విఘ్నాలు రాకూడదు. బాబా ఇలా అన్నారు, దాదీ చెప్పినది సైలెన్స్ శక్తి చాలా అవసరం. ఎలాంటి విఘ్నం వచ్చినా ఆ శాంతి శక్తితో దాన్ని అధిగమించాలి. బ్రహ్మబాబా ఇలా చేశారు. ఆయనకు ఎన్నో విఘ్నాలు వచ్చినా శాంతి శక్తితో అన్నీ దాటిపోయారు, విషయాన్ని పొందారు. ఈరోజు దాది అందరినీ అదే జ్ఞాపకంతో గుర్తు చేస్తూ చెప్పారు, సంఘటనలో ఉండండి, విజయరత్నంగా జీవించండి. ఇలా అన్న తర్వాత దాది అందరికీ ఆశీర్వాద హస్తం చూపించి అందరికీ ప్రేమతో కూడిన జ్ఞాపకాన్ని పంపించారు. అచ్చా, ఓం శాంతి.